హలో మై తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా కిరణ్ బ్లాగ్స్. ఈరోజు ఎందుకు నాకు నూడిల్స్ తినాలనిపించి తయారు చేసుకుంటున్నానండి. చూసేద్దాం ప్రొసీజర్ అంతా. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, క్యారెట్ అండ్ క్యాబేజీ కట్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి. సోయా సాస్ చూస్తున్నారు కదా, అండ్ గ్రీన్ చిల్లీ అండ్ వైట్ వెనిగర్. నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను, హాట్ వాటర్. అందులో సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, అంటే నూడిల్స్ విడివిడిగా వస్తుంది, లేకపోతే అంటుకుపోతుంది. అందుకని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మరిగింది. అందులో ఈ నూడిల్స్ ప్యాకెట్ అంతా వేస్తున్నానండి. ఇది ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇందులో 2 డివైడ్ చేస్తాము, వెజ్ అండ్ నాన్ వెజ్. అంటే అదే ఎగ్ నూడిల్స్ అండ్ వెజ్ నూడిల్స్. ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాము. చూసాము, బాగానే ఉంది, ఉడికింది. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫుల్గా కలుపుకోవాలి. అండ్ బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అండ్ క్యాబేజ్ అండ్ క్యారెట్ 3 వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలండి. బయట ఫుడ్ అయితే బాగా వేయించరు, మనం ఇంట్లో కాబట్టి బాగా వేయించుకోవచ్చు. నేను బాగా వేయించుకున్న తర్వాత ఇందులో నూడిల్స్ వెజ్కి ఎంత సరిపోతుందో అది కొంచెం తీసుకున్నాను, కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. అది వేసుకున్నాను. సైడ్కి పడిపోయింది కొంచెం. ఓకే, దీంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను అండ్ తగినంత కారం. కొంచెం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి. మ్యాగీ మసాలా కన్నా మామూలు గరం మసాలా అవి ఉంటాయి కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది వెనిగర్ అండి, నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం 1 కప్ ఆఫ్ సోయా సాస్ అండ్ వెనిగర్ అండ్ 1 కప్ ఆఫ్ గ్రీన్ చిల్లీ 3 కలుపుకోవాలండి. బయట ఎలా కలుపుకుంటారో అలా ట్రై చేసాము, 2 గరిటెలు పెట్టి బాగానే వచ్చింది. ఇది ఫైనల్ అవుట్పుట్, చాలా టేస్టీగా ఉంది. ఎగ్ చేసుకోవాలని చెప్పేసి 3 ఎగ్స్ వేసుకున్నామండి. ఎగ్స్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఆనియన్స్ వేసాను. వెజిటేబుల్స్ కట్ చేసుకున్నవన్నీ వేసుకొని సేమ్ వెజ్ నూడిల్స్ ప్రొసీజర్ ఎలా ఉందో సేమ్ అలాగే చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ సేమ్ యాస్టీస్ అలా వేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చిందంట టేస్టీకి. నేను ఎగ్ తినండి అందుకనే. ఎగ్ నూడిల్స్ బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.